హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు సెంట్రో 2 వీక్స్ అవుతుంది అబ్బా పోలింగ్ పెట్టి అందరూ ద డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్ ని సపోర్ట్ చేశారు. అంతలా సపోర్ట్ చేసాక ఎక్స్ప్లెయిన్ చేయబోతే బాగోదు కదా. అందుకే ఈ వీడియోలో ద డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్ యానిమే యొక్క ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని అయితే చూడండి. ఈ వీడియో యొక్క లైక్ టార్గెట్స్ వచ్చేసి 15 లైక్స్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో ఉన్న పర్సన్ ఎవరో కామెంట్ చేయండి చూద్దాం. అందంగా ప్రశాంతంగా ఉన్న ఫ్యూచర్ జపాన్ అయితే మనకు చూపిస్తారు. అలా ప్రశాంతంగా ఉన్న జపాన్ లోకి ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఒక ఫ్రాగ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రాగ్ రావడం సిటీ మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకు ఒక చిన్న పిల్లని అయితే చూపిస్తాడు. ఆ పిల్లడికి ఆకలి వేయడంతో బింగోని కొనుక్కొని తిందామని బయటకు వస్తాడు. అందరూ ఫ్రాగ్ చూసి భయపడి వెళ్తూ ఉంటే ఈ పిల్లాడు ఏమో బింగో తెచ్చుకుందామని చెప్పి వెళ్తూ ఉంటాడు. అలా ఫ్రాగ్ ఏమో జపాన్ ఉన్న హాఫ్ సిటీని అయితే నాశనం చేస్తుంది. ఆ ఫ్రాగ్ ని ఆపడానికి కొంతమంది మ్యాజిక్ స్వార్ట్స్ మెన్స్ అయితే వచ్చి ఫ్రాగ్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఫ్రాగ్ కి ఎలాంటి ఇబ్బంది కూడా తగలదు అంటే ఎలాంటి డ్యామేజ్ కూడా తగలదు. ఇలా కాదని వాళ్ళందరూ తల దిక్కుకి వెళ్లి ఫ్రాగ్ తో ఫైట్ చేద్దామని నిర్ణయించుకుంటారు. అలా అందరూ వేరు వేరు దిక్కులకైతే వెళ్తూ ఉంటారు. ఆ ఫ్రాగ్ ఇదంతా గమనించి అక్కడి నుండి తప్పించుకొని ఒక మ్యాజిక్ స్వార్ట్స్ మీద అటాక్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ స్వార్ట్స్ మ్యాన్ అయితే వేరే దిక్కు వెళ్తూ ఉంటాడు. బట్ ఆ స్వార్ట్స్ మ్యాన్ వెళ్లే దిక్కులోనే ఒక పిల్లవాడైతే ఉంటాడు. తన బింగుని తిట్టడానికి సిద్ధంగా అయితే ఉంటాడు. ఆ ఫ్రాగ్ నుండి ఆ పిల్లవాడిని కాపాడాలని ఆ మ్యాజిక్ స్వార్ట్స్ మ్యాన్ ఆ పిల్లవాడిని ఒక పక్కకే తీసుకుని వెళ్తాడు. అంతా బాగుంది అనుకుంటాం కానీ బట్ ఆ పిల్లడు యొక్క బింగు బ్యాగ్ అనేది కింద పడిపోయి ఉంటుంది. ఆ స్వార్ట్స్ మ్యాన్ ఆ ఫ్రాగ్ తో ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. సీన్ కట్ అయిపోయి 10 years ఫ్యూచర్ అయితే చూపిస్తారు. ఆ 10 years ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు కానీ ఆ స్వార్ట్స్ మ్యాన్ ఆ సిటీకి అయితే ఒక హీరోగా అయితే మారిపోతాడు. ఆ మ్యాజిక్ స్వార్ట్స్ మ్యాన్ కి ఒక స్కూల్ అయితే ఉంటుంది. ఆ స్కూల్ పేరు వచ్చేసి ఫ్యాక్షన్ 16. ఇందుకే ఆ హీరో పేరు చెప్పలేదు కదా, తన పేరు జూయి. నెక్స్ట్ సీన్ లో మనకు ఒక స్టూడెంట్ అయితే చూపిస్తారు. తను ఈ ఫ్యాక్షన్ 16 స్కూల్లో అయితే జాయిన్ అయ్యాడు. మన ఈ స్టూడెంట్ కి ఇదే పోస్టే కాబట్టి అలా స్కూల్లోకి ఎంట్రీ ఇస్తారు. అప్పుడే అక్కడికి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మన స్టూడెంట్ గారి మీద అయితే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అక్కడే స్కూల్ రూప్ మీద ఉన్న ఒక అమ్మాయి మన స్టూడెంట్ గారి మీద అయితే ర్యాగింగ్ చేసిన వాళ్ళ మీద అయితే మ్యాజిక్ అయితే వాడుతుంది. ఇద్దరు స్టూడెంట్స్ అమ్మాయిని చూసి భయపడి వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మాయి కాబట్టి అంటే వాళ్ళపై దిశ యాక్ట్ కూడా ఉంది. ఎవరు రాసింది ఇది? అలా కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర మ్యాజిక్ పవర్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అందుకే ఆ ఇద్దరు స్టూడెంట్స్ అయితే అమ్మాయి దగ్గర నుండి పారిపోతారు. ఆ అమ్మాయి మన స్టూడెంట్ గారి దగ్గరికి వచ్చి నేను కాపాడడానికి అంటూ సెకండ్ అయితే ఇస్తుంది. మనోడు సింపుల్ గా 10 రూపీస్ చూసి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. మనోడి దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో టెస్ట్ అయితే జరగబోతుంది కాబట్టి అందరూ ఆ టెస్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే అక్కడికి మన జీ అయితే వస్తాడు. టెస్ట్ గురించి చెబుతూ ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ స్పిరిచువల్ పోస్ట్ లో ఒక టెస్ట్ అయితే ఇవ్వాలి. దానిని ఆధారంగా చేసుకొని ఎవరు ఏ క్లాసెస్ కి వెళ్లాలో నిర్ణయించబడుతుంది. ఎవరైతే ఎక్కువ స్కోర్ అయితే స్కోర్ చేస్తారో వాళ్ళు క్లాస్ ఎలైట్ కి అయితే వెళ్తారు అని చెప్పి జీ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇందుకే ఆ టెస్ట్ ఏమిటంటే 10 years బ్యాక్ మన జూయి గారు ఒక ఫ్రాగ్ అయితే ఓడించారు కదా, దాని యొక్క ఫ్యూచువల్ ఫోర్స్ అయితే మనల్ని పనిచేయాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్కోర్ అయితే నిర్ణయించబడుతుంది. మొదటిగా ఈ యానిమే క్రియేటర్ అయితే వెళ్తాడు. బట్ తను వీక్ గా ఉండటం వల్ల ఆర్డినరీ స్కూల్ కి అయితే ఎంపిక అవుతాడు. నెక్స్ట్ చెంచావ్ అయితే వెళ్తాడు. తన స్కోర్ వచ్చేసి 938 క్లాస్ ఎలైట్ కి అయితే ఎంపిక అవుతాడు. నెక్స్ట్ గో హావ్ అయితే వెళ్తాడు. తన స్కోర్ వచ్చేసి 886 తనైతే క్లాస్ ఎలైట్ కి అయితే ఎంపిక అవుతాడు. నెక్స్ట్ సురాంగ్ అని అమ్మాయి అయితే వెళ్తుంది. తన ఫ్రాగ్ మీద అయితే గట్టిగా పనిచేయడంతో తన ఫ్యూచువల్ పవర్ అనేది 2019 అయితే వస్తుంది. ఆ ఫ్రాగ్ మాట్లాడుతూ పిచ్చి స్టూడెంట్స్ ఇంకొంచెం పవర్ నాకు మీ ద్వారా లభిస్తే నేను మళ్ళీ నా వరలోకి అయితే వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తారు. తన పేరు వచ్చేసి వాంగ్లిన్. మనడు మనసులో నేను ఫ్రాగ్ ని కానీ కొంచెం పని చేస్తే దానికి చావే కాబట్టి లైట్ గా పని చేద్దామని చెప్పి తన పవర్ అయితే తగ్గించుకొని పని చేయబోతాడు. బట్ వాంగ్లిన్ యొక్క చిన్న పవర్ కి ఆ ఫ్రాగ్ ఫ్రిచువల్ పవర్ అనేది నాశనం అయిపోతుంది. దానితో ఆ ఫ్రాగ్ అనేది చనిపోతుంది. అప్పుడే మనకి బ్యాక్ స్టోరీ అయితే చూపిస్తారు. ముందుగా చిన్నపిల్లడు బింగం కొనడానికి వెళ్తాడు కదా, తానే మన వాంగ్లిన్. మనోడు బింగం తింటూ ఉన్నప్పుడు అడ్డం వచ్చిందని చెప్పి ఆ ఫ్రాగ్ ని కాల్తో పనిచేస్తాడు. దెబ్బకు నేలకైతే అత్తుకూడింది. అందరూ ఏమో జీగాడు ఓడించారేమో అనుకుంటుంటారు. ఇంకా స్టోరీలోకి వస్తే వాంగ్లిన్ పవర్ అయితే మెజర్ చేయలేకపోవడంతో వాంగ్లిన్ ని క్లాస్ ఎలైట్ కి అయితే తీసుకెళ్తారు. అదే ఎంపిక చేస్తారు. నెక్స్ట్ సీన్ లో అందరూ క్లాస్ రూమ్ లో అయితే ఉంటారు. అప్పుడే అక్కడికి వాంగ్లిన్ యొక్క టీచర్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఫ్రిచువల్ పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలని టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్టూడెంట్స్ మీరు ఏదైనా వస్తువుని కానీ లేదా జంతువుని కానీ సమనింగ్ చేయండి అని చెబుతుంది. మొదటగా చెంచావ్ అయితే ప్రయత్నిస్తాడు. బట్ ఏదో వస్తువుని సమనింగ్ అయితే చేస్తాడు. అది గమనించిన మన గోహ కూడా ప్రయత్నిస్తాడు. బట్ మనోడు చాలా రసకుడు అనుకుంటా ముందున్న అమ్మాయి యొక్క చిడిని అయితే సమనింగ్ చేస్తాడు. అలా చాలా మంది ప్రయత్నిస్తారు. బట్ ఏవో వస్తువులు అయితే సమనింగ్ చేస్తారు. మన సూరంగ్ మాత్రం బొనికులో ఒక డాగ్ ని ఆ మాన్స్టర్ అయితే సమనింగ్ చేస్తుంది. అది చూడడానికి బాగానే ఉంటుంది కానీ అప్పుడే టీచర్ వాంగ్లీ దగ్గరికి వచ్చి ఏంటమ్మా నీకు అర్థం కాలేదా, చెప్పు మళ్ళీ క్లాస్ మొదటి నుండి స్టార్ట్ చేయమంటావా అంటుంది. వాంగ్లీ గడి ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి వాంగ్లీ స్పెల్లింగ్ యూజ్ చేస్తూ నా చుట్టూ చాలా జీవరాశులు అయితే ఉన్నాయి, ఇప్పుడు ఏం రాబోతుందో నాకు కూడా తెలియదు అని మంత్రాన్ని అయితే వాడతాడు. ఒక దెబ్బకి క్లాస్ నుండి ఒక పెద్ద శబ్దం అయితే వస్తుంది. అసలు వాంగ్లీ ఏం సమయం చేశాడని చూస్తే అక్కడ ఉంటుంది ఫ్రాగ్. అదేనాయ ఇందాకలా వాంగ్లీ చేతులు చనిపోయి చూసావా
అదే ఇది. సురంగ్ ఆ ఫ్రాగ్ ను చూసి షాక్ అయిపోతుంది. ఆ ఫ్రాగ్ ఏమో వాంగ్లింగ్ అని చూసి షాక్ అయిపోతుంది. వాంగ్లింగ్ టీచర్ ఒక స్పెల్ ని వాడి ఫ్రాగ్ ని కాస్త డాగ్ అయితే మార్చేస్తుంది. వాంగ్లింగ్ గడేమో ఈ ఫ్రాగ్ ఏందబ్బా డాగ్ లో మారింది అనుకుంటూ ఉంటాడు. ఇందాక అంతలా భయపడిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్రాగ్ ను కాస్త డాగ్ గా మారడం చూసి డాగ్ దగ్గరకు వచ్చి డాగ్ నైతే ముద్దులాడుతూ ఉంటారు. వాంగ్లింగ్ క్లాస్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. టీచర్ వాంగ్లింగ్ చూసి సైలెంట్ గా ఉంటుంది. ఇక్కడున్న వీళ్ళందరూ ఏమో డాగ్ నైతే ముద్దులాడుతూ ఉంటారు. డాగ్ వాళ్ళ ప్రేమ తట్టుకోలేక అక్కడ నుండి అయితే పారిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఆ ఫ్రాగ్ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ముగిస్తున్నాం. రేపటి వీడియోస్ కోసం ఈ వీడియోని అయితే చూడండి. బాయ్.